రైతుల పొలాల్లోకి రావాలని కొట్లాడినటువంటి వ్యక్తులుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 2014 కన్నా ముందు 2013-12 సంవత్సరాలలో దాదాపు 789 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఆనాడు ఒక త్రిసభ్య కమిటీ వేసుకోవడం జరిగింది. త్రిసభ్య కమిటీ వేసుకొని దాదాపుగా 400 మందికి మన ప్రభుత్వం ఆనాడు డైరెక్ట్గా మనిషికి 5 లక్షల రూపాయలు ఇస్తే, మిగతా వాళ్లకు చట్టరీత్యా అనేక కారణాల వల్ల సహాయం చేయలేకపోతే 389 మంది రైతులకు మన తెలంగాణ జాగృతి నుండి 4 సంవత్సరాలు వరుసగా 2500 రూపాయలు ప్రతి నెల వారికి పెన్షన్ ఇచ్చినటువంటి ఒక సంస్థగా, అంత అంతర్లీనంగా రైతుల సమస్యలను తీసుకొని ముందుకెళ్ళినటువంటి సంస్థగా తెలంగాణ జాగృతి ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నాం, మంచి ముందడుగు వేసినాం. దేశంలోనే నంబర్ 1 స్థానంలో మనము వరిని పండించేటటువంటి ఒక రాష్ట్రంగా చాలా గర్వంగా పంజాబ్ను ధీటుగా దాటుకొని పోయినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా మరి అసలు టోటల్గా రైతు సమస్యలు తీరాలంటే ఏం చేయాలి, సమూలంగా రైతు అనేటటువంటి వాడికి పండించడం అనేటటువంటిది నాకు లాభం జరుగుతుందనే భావన రావాలంటే ఏం చేయాలి అని అంటే, ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పినట్టుగా, అనేక మంది ఇంటర్నేషనల్ సైంటిస్టులు చెప్పినట్టుగా ఇన్పుట్ సబ్సిడీ అంటే పెట్టుబడి సహాయం చేయడం ద్వారా మాత్రమే రైతులు బాగుపడతారని తెలుసుకొని మరి ఆనాడు కేసీఆర్ గారు రైతులకు రైతు బంధు అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మీ అందరికీ జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నా అంటే, మన వరంగల్ ఈ ప్రాంతం అంతా కూడా కాకతీయుల కాలంలో ఉన్నప్పుడు ఇక్కడ పంటలు పండించేటటువంటి విధానం, ఇక్కడి గొలుసుకట్టు చెరువుల విధానం, ఇక్కడ కాకతీయులు తవ్వించినటువంటి ఆనాటి చెరువులు వాళ్ళ పేర్లు కూడా సముద్రాలను పెట్టినంత అద్భుతంగా ఉన్నటువంటి ఒక జల విధానం, రైతులకు అనుగుణంగా పరిపాలించే విధానం ఇక్కడ నుండి తీసుకొని కేసీఆర్ గారు కూడా మిషన్ కాకతీయ అని చెరువులు బాగు చేసుకునేటటువంటి కార్యక్రమానికి పెట్టుకోవడం అంటే, మన తెలంగాణ యావత్తు కూడా వరంగల్ నుంచి వ్యవసాయానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలను నేర్చుకున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఇదే వరంగల్లో ఇప్పుడు ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి, ఇక్కడ నాయకుల మాటలు మనం ఎవరం నమ్మం కాబట్టి, ఇక్కడ నాయకులకు ఎవరికి పట్టారే లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ రైతు డిక్లరేషన్ పేరిట రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. మరి చేసినటువంటి ఆ రైతు డిక్లరేషన్లో ఇవాళ మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమాత్రం కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతు డిక్లరేషన్ చేయగానే వరంగల్ రైతన్నలంతా కూడా ఆల్మోస్ట్ 1982 నుండి ఎన్నడూ కాంగ్రెస్కి రానని సీట్లు ఈసారి గెలిపించింది. 12 సీట్లు ఉంటే 10 సీట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని గెలిపించి వరంగల్ రైతన్నలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి, నమ్మినటువంటి రైతులను నిండా ముంచినటువంటి సర్కారు ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్. ఇవాళ రాహుల్ గాంధీ గారిని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. రైతు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో ఈ రైతు డిక్లరేషన్, దీంట్లో మొట్టమొదటి అంశం ఏంటి అని అంటే, మేము రాగానే ఇగో డిసెంబర్ 9వ తారీఖు నాడు మేము వస్తాం, రాగానే 9వ తారీఖు నాడు మొత్తం మీ రుణమంతా మాఫీ చేస్తాం, మీకు ఇంక కావాలంటే ఇస్తే బ్యాంకులు ఎక్కువ తెచ్చుకోండి రుణం అంటే, పాపం చాలా మంది రైతులు, గిరిజన రైతులు, ఎస్సీ రైతులు, దళిత రైతులు అందరూ కూడా పరిగెత్తి వెళ్ళి కుటుంబాలలో ఒకరు కాదు 2, 3, 2, 3 పేర్ల మీద లోన్లు తెచ్చుకున్న పరిస్థితి. తీరా చూస్తే మొన్నటిదాకా సాగదీసి తెలంగాణలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి 50% కూడా రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంతో నష్టం ఎవరు జరిగింది? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇట్లా నమ్మించకపోతే రైతుల్ని కేవలం ఒక ఇంటి పెద్ద మీద 2 లక్షల రూపాయలు రుణం ఉండేది. కానీ వాళ్ళు ఏమన్నారు, 9వ తారీఖు రాగానే ఉన్న మాఫీ అంతా చేస్తాం, రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేస్తామంటే ఇంట్లో ఉన్న 3 ఉంటే వాళ్ళ 3 పేరు మీద కూడా లోన్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే కుటుంబానికి 6-7 లక్షల రూపాయలు అప్పున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా గిరిజన కుటుంబాల్లో మహబాద్ జిల్లాలో ఉమ్మడి వరంగల్లో మహబాద్లో చాలా మంది వచ్చి గోడు వెళ్ళబోస్తుంది. వాళ్ళని నమ్మిన
ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేరు మీద లోన్ తీసుకున్నాం, ఇవాళ మా పరిస్థితి ఏంటని చెప్పి ఘోరంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళందరినీ పక్కన పెట్టిన వాళ్ళు ఎవరిని మాట్లాడతలేరు. చేసిన రుణమాఫీ కూడా కనీసం సగం మందికి రాకుండా రుణమాఫీ చేయడం జరిగింది. ఇక రెండవది ఇందిరమ్మ రైతు భరోసా. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పింది. ఇవాళ 2 ఏళ్లు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. కౌలు రైతు పేరెత్తితే ఒట్టు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా సరే, ఏ మీటింగ్ పెట్టినా, ఏ గల్లీకి పోయినా కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేరు, మేము రాగానే కౌలు రైతులకు ఇస్తామని చెప్పింది. ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం, కౌలు రైతులను మర్చిపోయినందుకు మీకేం శిక్ష వేయాలి? 2 సంవత్సరాలు దాటిపోయి నమ్మించారు వాళ్ళని.